జేబీ ఏబీటీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. గంజాయి అక్రమ రవాణా ఘటనపై విచారణ జరిపించాలి. కారులో గంజాయి తరలిస్తున్న సంతమాగులూరు, బల్లికురవ ఎస్ఐలపై ఎన్డీపీఎస్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేయాలి. పోలీసు గంజాయి అక్రమ రవాణాపై మంత్రి గొట్టిపాటి స్పందించాలి. అద్దంకి పోలీస్ గంజాయి ఘటనపై హైకోర్టులో ఫిల్ వేస్తాం. దళిత నేత నీలం నాగేందర్రావు. వెంటనే అరెస్ట్ చేయాలి. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న బల్లికురవ ఎస్ఐ సంతమాగులూరు ఎస్ఐని వెంటనే అరెస్ట్ చేయాలి. బల్లికురవ ఎస్ఐని సంతమాగులూరు ఎస్ఐని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద బల్లికురవ ఎస్ఐని సంతమాగులూరు ఎస్ఐని వెంటనే అరెస్ట్ విచారణ జరిపించాలి. గంజాయి పోలీసు అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ జరిపించాలి. గంజాయి అక్రమ రవాణాపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంటనే విచారణ జరిపించాలి. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ పోలీసు అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ జరిపించాలి. ఇబ్బందులు రావడం అరెస్ట్ చేయాలి. అక్రమ రవాణా చేస్తున్న సంతమాగులూరు ఎస్ఐ మరియు బల్లికురవ ఎస్ఐ వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద సంతమాగులూరు ఎస్ఐ బల్లికురవ ఎస్ఐని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇటీవల ఒక కారు యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు మనుషులను ఢీకొట్టింది. తీరా ప్రజలు వెళ్ళి ఆ కారులో ఎవరున్నారని చెప్పి చూస్తే యాక్సిడెంట్ చేసింది ఎవరు అని ఆ కారులో సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్ఐ నాగరాజు ఇద్దరు సివిల్ డ్రెస్లో ఉన్నారు. తర్వాత ఆ కారు డిక్కీలో చూస్తే డబ్బు ఉంది, గంజాయి బ్యాగులు ఉన్నాయి, తర్వాత మద్యం బాటలు ఉన్నాయి. తర్వాత ప్రజలను చుట్టుముట్టిన తర్వాత ఇద్దరు అక్కడికి అద్దెకి సిఐ సుబ్బరాజు చేరుకున్నారు. వాళ్ళందరినీ జనాన్ని నెట్టేసి వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని పంపించేసారు. ఈ విధంగా అంటే ఈ తీరా చూస్తే ఇదంతా కూడా బల్లికురవ గ్రానైట్ వాళ్ళు పార్టీ ఇస్తే ఈ ఎస్ఐలు ఇద్దరు వెళ్ళారని వాళ్ళు అక్కడి నుంచి గంజాయి తెచ్చారని తెలుస్తుంది. దీనికి అంతకుముందు ఇక్కడ దర్శేసా చేశాడు మురళి అని, ఆయన ఇప్పుడు దాచిపల్లి ఏదో ఆ ఏరియాలో పల్నాడు ఏరియాలో సిఐగా పనిచేస్తున్నాడు, ఆయన కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. వీళ్ళంతా పోలీసు అధికారులు ఈ అక్రమ బల్లికురవ గ్రానైట్ రవాణాలో కీలక పాత్ర వహిస్తూ ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టకుండా అక్రమ రవాణాను సహకరిస్తున్నారు. అందుకు బహుమానంగా వాళ్ళు పార్టీ ఇచ్చారు. సరే, మద్యం మాటలు ముందు తాగటం, డబ్బులు తీసుకోవటం ఇవన్నీ సహజమైన అనుకున్నా కానీ భారతదేశంలో చాలా పోలీసు అధికారులు కారులో గంజాయి ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడ వచ్చింది, ఎవరు సరఫరా చేశారు. కాబట్టి ఈ అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వ్యాపారం చేస్తున్న సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్ఐ నాగరాజుని ఎన్డీపీఎస్ కింద యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం జిల్లా హర్షవర్ధన్ రాజు కాకి కథనాలను ఎవరు జనాలు నమ్మే పరిస్థితులు లేరు. అలాగే మద్యం బాటిళ్ళు ఏ బ్రాంచ్ షాప్లో కొన్నారు, క్యూఆర్ కోడ్ ఉన్నది కాబట్టి ఆ బాటిళ్ళు ఎక్కడ కొన్నారు, ఏ బ్రాంచ్ బ్యాచ్ నెంబర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత జనాల్లో గంజాయి రోగం కొడితే గంజాయి బ్యాచ్ అయ్యి పోలీసులు కూడా తప్పేమంది హోంమంత్రి ఇక్కడ పోలీస్ శాఖలో ఇక్కడ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న పట్టుబడిన ఎస్ఐలని వెంటనే చర్య తీసుకుని డిమాండ్ చేస్తున్నాం. పోలీసులేమి దేవతలు కాదు, అంటే వాళ్ళు నేరాలని బయటపడినప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నించరు, చట్ట వ్యతిరేకంగా పనులు చేసే వాళ్ళు పోలీసులు చుట్టారని హైకోర్టు తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో సమయ జానరావు అని మార్కాపురం ఓఎస్కి ఒక ఆయన రైలులో దొంగతనాలు చేపిస్తే పోలీసులు రిజర్వ్ పోలీసులు 10 మంది రెవెన్యూ చేపిస్తే అన్ని పట్టుకుని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. చాలామంది చాలా నేరాల్లో ఉన్నారు, కేసులు కట్టరు. కాబట్టి ఈ అద్దెంకి ప్రాంతంలో
ఇది రాజకీయ రగడ కాదు, వైసీపీ ఆరోపణలు కాదు, తెలుగుదేశం మౌనం కాదు. ఇది విద్యుత్ శాఖ మంత్రి పుట్టుబాటు రవి నియోజకవర్గంలో జరిగిన పోలీసు అధికారుల గంజాయి అక్రమ రవాణా, అక్రమ వ్యాపార దందాలు కాబట్టి వెంటనే ఈ ఎస్ఐలు ఇద్దరిని కూడా, ఈ గంజాయి అక్రమ పాల్పడిన ఎస్ఐలు ఇద్దరిని కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి, ఇది పోలీస్ విచారణ కాకుండా దీని మీద ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ చేత విచారణ జరిపించాలని పారదర్శకంగా అప్పుడే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్తున్నాం. దీన్ని కానీ చేయకపోతే వెంటనే మేము హైకోర్టులో హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఈ ఎస్ఐల యొక్క సంతమాగులూరు బల్లిపుర ఎస్ఐల గంజాయి అక్రమ రవాణా మీద, ఈ కేసు నమోదు మీద, ఈ గాయపడిన దీని మొత్తం విషయం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.